హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలోని 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం గురించి తెలుసుకుంటున్నాము. గత అధ్యాయంలో 14వ అధ్యాయంలో భగవంతుడు అర్జునునకు త్రిగుణాల గురించి, అంటే ప్రకృతి త్రిగుణాల సంపర్కంలో ఉంటది, అదే విధంగా మానవులందరూ కూడా ఆ త్రిగుణాల సంపర్కంలో కలిసి ఉండి వారి వారి కర్మలను చేస్తూ ఉంటారు అని తెలియచేస్తూ, అలాంటి త్రిగుణాలకంతటికీ కూడా అతీతుడవై ఉండు అర్జున అంటూ వివరము మనకు తెలియచేయడం జరిగింది. అలా ఎప్పుడైతే ఆ త్రిగుణాలకంతా అతీతుడుగా ఉండి భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తూ పరిపూర్ణులవుతారో అలాంటి వాళ్ళు నా ధామానికి చేరుకుంటారు అని కూడా భగవంతుడు వివరించడం జరిగింది. మరి ఈ యొక్క 15వ అధ్యాయం ఉన్నదే, ఈ అధ్యాయంలో చాలా గొప్ప జ్ఞానాన్ని భగవంతుడు అర్జునునికి తెలియచేశారనమాట. అందుకే ఇది పురుషోత్తమ యోగము, పురుషోత్తమ ప్రాప్త యోగము అని కూడా అంటారు. మరి ఈ యొక్క 15 అధ్యాయంలో ఏమిటి అన్నది మనము చూద్దాం. మొట్టమొదటి శ్లోక, 2వ శ్లోక, రెండు ఒకేసారి చదివి వివరణతో పోదాం. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమద సాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇక 2వ శ్లోక. అదచ్చోద్యం ప్రస్తుతస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అదచ్చ మూల్యానను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ యొక్క 2 శ్లోకాలలో భగవంతుడు ఎంతటి జ్ఞానాన్ని అర్జునునికి తెలియచేస్తూ మనందరినీ కూడా తెలుసుకునే విధంగా చేశారు. ఏమిటి ఈ యొక్క ఇక్కడ అంటే మొదటి శ్లోకా నుంచి 4వ శ్లోక వరకు కూడా ఈ యొక్క అర్థమే మనము తీసుకోవాలి. ఈ యొక్క శ్లోకంలో మొదటి శ్లోకంలో మనకి భగవంతుడు పలుకుతూ ఒక రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షాన్ని, మీరు కూడా దీన్ని చక్కగా అర్థం చేసుకోండి. మన జీవితంలో ఉండేటువంటి విషయాలేవి. ఈ యొక్క అశ్వత్థ చెట్టు గురించి వివరిస్తూ, ఆ అశ్వత్థ వృక్షం అనేది ఈ యొక్క భౌతిక జగత్తుతో పోలుస్తూ మనకి ఆ యొక్క వివరణను భగవంతుడు చెప్పడం జరుగుతున్నది. ఒక చెట్టుతో భౌతిక బద్ధ జీవితమైన మనల్ని ఆ యొక్క జగత్తు ఎలాగ ఉంటుంది అని వివరణ అన్నమాట. ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది, అదే రావి చెట్టు. కానీ ఈ రావి చెట్టు ఎలాగున్నది అంటే ఊర్ధ్వలోకాలు, అంటే పైన ఆకాశం వైపుకేమో వేర్లున్నాయి, క్రింద వైపు భూమి ఉన్నది కదా, అటువైపేమో ఆ యొక్క చెట్లు, అదే ఆ యొక్క కొమ్మలు, దాని యొక్క ఆకులు కొమ్మలు విస్తరించి ఉండే విధంగా ఉన్నాయి. అంటే ఒక చెట్టు సాధారణంగా లేకుండా అది అలాగే రివర్స్ లో వేర్లేమో పైకి ఉన్నాయి,
చెట్టు కొమ్మలు అవన్నీ కూడా కిందకు ఉన్నాయి. అలాంటి చెట్టు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! మనకి ఇలాంటి చెట్టుని భౌతిక జగత్తులో చూడడం అనేది అసాధ్యం. కానీ కొన్ని చోట్ల అంటే ఈ కొలనులు, సరస్సులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అలాంటి చోట ఒక వృక్షం ఉందనుకోండి. ఆ వృక్షం యొక్క ప్రతిబింబము ఆ నీటిలో పడి మనకి రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా ఆకులన్నీ కూడా క్రిందకు ఉన్న విధంగా కొమ్మలంతా అంటే వేర్లు కనిపించవు. ఎందుకంటే వేర్లనేది భూమి లోపల ఉంటాయి. కానీ మనకి ఆకులంతా క్రిందకున్నట్టుగా ఆ యొక్క నీటిలో ఆ ప్రతిబింబాన్ని మనము గమనించవచ్చు. ఇది రేర్ ఎక్కడైనా కానీ మనం పరిశీలించి చూస్తే. ఆ విధంగా ఈ యొక్క అశ్వత్థ వృక్షము ఆ విధంగా ఉన్నది. మరి ఏమిటి దాని యొక్క ప్రత్యేకత అంటే ఆ యొక్క వేర్లు పైకి ఉన్నాయి అంటే మూలం అక్కడ నుంచి వచ్చాయి. ఆధ్యాత్మిక లోకము, అటు బ్రహ్మలోకం నుంచి అది ఆ వేర్లు వచ్చి ఉన్నాయి అని ఒక తెలుసుకోవడం. ఇక ఈ చెట్టుని భౌతిక జగత్తుతో పోల్చడము అంటే ఆ యొక్క చెట్లలో ఆకులన్నీ ఉంటాయి కదా! ఆ ఆకులన్నీ కూడా వేద మంత్రాలు అంటే వేదాలు. ఎవరైతే ఈ యొక్క వృక్షం గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో, వాళ్ళు వేదాలను కూడా అర్థం చేసుకున్న విధంగానే. ఇక ఆ చెట్టు తలకిందులుగా ఉన్నది. వేర్లు పైకి ఉన్నాయి. ఆ వేర్లు కూడా చాలా వ్యాపించి మూలాలుగా ఉన్నాయన్నమాట. అంటే అది రావి చెట్టు అంటే ఎంతో విస్తీర్ణము వేర్లొచ్చి ఆహ్, ఉపవేర్లు అన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా వేర్లున్నాయి. ఆకులేమో వేదాల మంత్రాలుగా చెప్పబడింది. ఇక ఆ యొక్క కొమ్మలు, ఆ చెట్టు యొక్క కొమ్మలు దిగువ భాగంన ఉన్నాయి కదా! అవి 2 విధాలుగా విస్తరించున్నాయి. ఒకటేమో పైకి వెళ్ళిన కొమ్మలున్నాయి. ఇంకొకటేమో కిందకు వచ్చిన కొమ్మలుగా ఉన్నాయన్నమాట. అలాగ పైకి వెళ్ళిన కొమ్మలు అవంతా కూడా దేవతలు, గంధర్వులు వారి స్థానంగా ఉన్నది. ఆ ఊర్ధ్వలోకంలోనే కదా మనం పుణ్యం చేసుకుంటే అలాంటి లోకానికి వెళ్ళి మనము పుణ్యము తీరాక వచ్చేస్తాం. కాబట్టి ఆ పైకి ఉన్నటువంటి ఆ కొమ్మలు ఈ యొక్క దేవతలు, గంధర్వులు అలాగున్నారు. ఇక క్రింది వైపుకు కొన్ని శాఖలున్నాయి కదా! అవే మానవులు, జంతువులు, క్రిములు, కీటకాలు ఇక అన్ని రకాలైనటువంటి జీవరాశులుగా క్రింది వైపు అధ ఇది. అంటే మనం మధ్య భాగంలో భూమిలో ఉన్నాం కదా! ఆ విధంగా ఉన్నాయి. మాతాజీస్ ఎవరో మ్యూట్ చేసుకోండి దయచేసి. ప్లీజ్. దయచేసి మ్యూట్ చేయండి. శబ్దం వస్తుంది. అలాగా క్రింది భాగంలో అవి ఉన్నాయన్నమాట. అవి. ఇక ఆ శాఖలు, ఆ కొమ్మలు, తర్వాత ఆకులు ఇవన్నీ కూడా భౌతిక జగత్తుతో పోల్చుకున్నప్పుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలు సత్వ, రజో, తమో గుణాలున్నాయి కదా! ఆ యొక్క గుణాలతో కలిగి ఆ చెట్టు అది నీరు అందించబడుతున్నదనమాట ఆ చెట్టుకి. ఆ గుణాల ప్రభావంతో. ఆ విధంగా అంటే ఏమి? మనము భౌతిక జగత్తులో ఎలాగా ఈ 3 గుణాలతో సంపర్కమయ్యి మనము చేసేటువంటి కర్మలను అన్నీ ఆచరిస్తున్నాం కదా! ఆ విధంగా ఆ చెట్టుకు ఆ త్రిగుణాలే నీరుగా అందిస్తున్నాయట. ఇక ఆ యొక్క త్రిగుణాల వల్ల ఏమవుతుంది? కర్మలను చేస్తాము. కర్మలు చేసినప్పుడు వాటికి బందీలు అవుతాము. వాటిలో పాపపు, పుణ్యపు కర్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని బట్టి మనము ఇప్పుడు ఆ 2 శాఖలు ఒకటి పైకి ఉన్నది, ఒకటి క్రిందకున్నాయి కదా! దేవతలైతే పుణ్యలోకాలు. మన క్రిందకు ఉండేటువంటి ఆ శాఖలు అంటే మనము చేసుకున్న కర్మలను బట్టి మనము భూమి మీద జన్మించిన వాళ్ళగా విభజించబడి ఉన్నాయి. ఇక ఆ చెట్టులో చిగుర్లున్నాయి కదా! ఆ ఆకుల తర్వాత చిగుర్లుంటాయి. ఆ చిగుర్లే ఇంద్రియార్థాలు. ఎందుకంటే ఒక కొమ్మకి ఎన్నో చిగుర్లొచ్చేసుంటాయి. చిగురు అన్నప్పుడే మనకి ఆ చిగుర్లే చక్కగా
పువ్వులనిస్తాయి, పువ్వులు కాయలవుతాయి, కాయలు పండ్లవుతాయి కదా! అంటే ఆ యొక్క చిగుర్లు ఇంద్రియార్థాలు. మనం నిన్న తెలుసుకున్నాం గదా! ఇంద్రియాలకు కన్ను ఉంటే ఆ యొక్క చూపు అనేది ఇంద్రియార్థము, చెవులుంటే శ్రవణము అనేది ఇంద్రియార్థము, అలాగే స్పర్శ చర్మానికి, జిహ్వ రుచి అలాగా ఆ ఇంద్రియాలు అంటే అధికమైన కోరికలతో, అధికమైన విషయాలతో ఉండే విధంగా ఆ యొక్క చిగుర్లతో పోలుస్తూ చెప్తున్నారనమాట. అంటే ఈ విధంగా ఆ చెట్టు, రావి చెట్టుతో మన భౌతిక ప్రకృతికి సంబంధించిన ఈ జగత్తు గురించి పోలుస్తూ ఇలాగా ఏర్పడి ఉన్నది. కానీ మనము ఎలాగా అలాగా సాకోపసాకలుగా వెళ్ళి మన సంసార బంధనంలో చిక్కుకొని దుఃఖము, అదే శ్లోకము ఇలాంటి వాటితో కొట్టుమిట్టాడుతూ మన జీవితాన్ని అలాగే గడుపుతున్నాం కదా! అలాగా గడపడం వలన అశాంతిని పొందుతాము. కాబట్టి అలాగా ఆ సంసార వృక్షము అంటే మనలో ఉండే సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న అలాంటి ఆ భావనను మనము వైరాగ్యము అనే ఆయుధంతో ఖండించాలి, ఛేదించాలి. అలాగే ఎప్పుడైతే మన హృదయంలో వైరాగ్యము అనేది ఏర్పడుతుందో, అప్పుడు మన మనసు భక్తి వైపుకు అడుగులు వేస్తది. అలాగ భక్తి వైపుకు మనం వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మనకి సమయము ఇదవుతది. చక్కగా తెలుసుకోగలుగుతాము. అప్పుడు మనము ఆ భక్తియుత సేవలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ముక్తిని పొందే ఇదవుతాము. కాబట్టి అలాంటి వైరాగ్యం అనే ఆ యొక్క ఖడ్గంతో మన దుఃఖము, శోకము ఇవన్నీ కూడా ఇది చేసినప్పుడే మనము రాణించగలుగుతాము. అంటే ఒక చెట్టును మనము దానిని కొట్టినప్పుడే కదా వేర్లు ఆ చెట్టుకు యొక్క మూలం ఏమిటి అనేది అర్థమవుతది. చెట్టు కొట్టకనే మనకు తెలీదు. అంటే ఈ చెట్టు కొట్టడము అంటే చిన్న వృక్షము, చిన్న మొక్క అనుకోండి. లాగేస్తే తెలిసిపోతది. కానీ పెద్ద రావి చెట్టు అంటున్నారు. అలాంటి రావి చెట్టుని మనం ఛేదించాలి అంటే పెద్ద కత్తితో ఇది చేసినప్పుడు మనకి మూలం అనేది తెలుస్తది. కానీ ఇక్కడ ఈ మూలం అనేది ఆకాశం వైపు ఉన్నది. కాబట్టి అలాంటి మూలం మనం తెలుసుకోవాలి అంటే మొదట మనము మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎవరం? మనము ఒక తండ్రి యొక్క పిల్ల. ఆ తండ్రి ఎవరు? ఆ తండ్రికి ఇంకొక తండ్రి ఉన్నారు. ఆ తండ్రికి తండ్రి. తండ్రికి తండ్రి. అలాగా ఆ తండ్రి ఎక్కడి నుంచి వచ్చారు అనే మూలానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనుషులందరూ కూడా మనువు అనే ఆ యొక్క మనువు వలన మనుషులు అనేవాళ్ళు ప్రారంభమయ్యారు. ఆ మనువు ఎక్కడి నుంచొచ్చారు? ఆయన బ్రహ్మ నుండి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మనువుని సృష్టించారు కదా! తర్వాత ఇక బ్రహ్మ దగ్గరికి వెళ్దాము. బ్రహ్మ ఎవరు? బ్రహ్మ ఎవరు అంటే పురుషావతారాలలోని గర్భోదక సాయి విష్ణువు ఉన్నారు కదా! ఆయన నాభి నుంచి ఒక పద్మంలో ఉద్భవించిన వారే బ్రహ్మ కదా! ఆ బ్రహ్మకు కూడా మూలము ఎవరు? అంటే భగవంతుడే. బ్రహ్మ చూడండి అలాంటి పద్మంలో ఆయన ఉద్భవించినందువల్లే ఆయనకు కమలనాభుడు, పద్మజ, తర్వాత కమల సంభువు అని పిలుస్తారు. పద్మజ అంటే లక్ష్మీదేవికి కూడా ఆ నామాన్ని చెప్తారు. ఆమె కూడా ఆ యొక్క తామర కలువ పువ్వుల నుంచే వచ్చారు కాబట్టి. కాబట్టి కానీ ఒక్కటి బ్రహ్మ ఏంటి అంటే ఆయన సృష్టి చరాచర దీంట్లో అన్నింటినీ సృష్టించారు బ్రహ్మ. కానీ ఒక్క సృష్టించని ఒక వస్తువు ఏదైనా ఉంది అంటే అదే కమలం. ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన కమలంలోనే ఉద్భవించారు. ఆ కమలము గర్భోదక సాయి మహావిష్ణువు నుంచి ఆల్రెడీ వచ్చింది. బ్రహ్మ సృష్టించలేదు. కాబట్టి ఒకే ఒక పుష్పం సృష్టించని పుష్పం ఏమిటి అంటే అదే కలువ అని మనం చెప్పవచ్చు. పద్మం. ఓకే. ఈ విధంగా బ్రహ్మ మూలం తెలుసుకున్నాము. మరి బ్రహ్మకు మూలంగా మహావిష్ణువు, మహావిష్ణువు ఆ పురుషావతారాలన్నీ కూడా
ఎలాగా స్వాంశ రూపాలుగా, స్వాంశలుగా వచ్చినటువంటి దేవుడుగా మనము దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుని మనము ఇక్కడ మూలంగా గుర్తించాము. అంటే ఇంతటి ఆ యొక్క వేరుకి ఇంత మూలం తెలుసుకున్నాము. పైకి నుంచి అది బ్రహ్మలోకం నుంచి రావడం వలన ఆ యొక్క మూలం తెలుసుకున్నాము కదా. ఒక చెట్టు వేరు ఏ విధంగా అన్న విషయాన్ని తెలుసుకు మరి అదే ఎప్పుడైతే మనం ఆ భగవంతుని మూలము అని తెలుసుకున్నామో ఆయనకు శరణాగతి పొందడంతో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది మన యొక్క అన్వేషణ. ఓకేనా. అదే విధంగా ఈ యొక్క భౌతిక జగత్తులో కూడా ఈ త్రిగుణాల సంపర్కమయ్యి వీటితో అంతా కష్టాలు పడుతూ మనము ఆ యొక్క వైరాగ్యం అనే భావనతో వాటిని అంతా ఛేదించి భగవంతుణ్ణి తెలుసుకొని పరతత్వం గురించి తెలుసుకొని ఎప్పుడైతే ఆయనకు శరణాగతి పొందుతామో మనము ఇక మళ్ళీ మళ్ళీ జన్మలను పొందే ఇది లేకుండా మనము సార్థకతను పొందుతాం. ఒక్క అశ్వత్థ వృక్షంతో మనకి ఇంత చక్కని వివరణను భగవంతుడు మనకి చెప్పడము జరిగింది అన్నమాట. ఓకే. ఇక 5వ శ్లోకంలో భగవంతుడు తెలియచేస్తూ 15.85 శ్లోకాలు నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగై గచ్చంత మూఢాః పదమవ్యయం తత్ గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. సరే, ఇక్కడ ఏమి దురభిమానం, తర్వాత ఈ యొక్క భ్రాంతి, మనం వాటిల్లోనే కదా మునిగి తేలుతున్నాము. దుస్సాంగత్యాలు, సాంగత్యం అనేది మంచి సాంగత్యంలో ఉండాలి, అలా కాకుండా దుస్సాంగత్యంలో ఇలాంటి వాటిల్లో నుంచి అంతా కూడా ఎవరైతే విడిపడతారో తర్వాత శాశ్వతత్వాన్ని అవగతం చేసుకోవాలి. ఏది దేహం వచ్చి నశ్వరము, ఆత్మ అనేది శాశ్వతము అనే విషయాన్ని మనము అవగతం చేసుకొని కామ్య కర్మలను తర్వాత మనము ఊహించుకుంటూ మనమే అన్నిటికీ యజమానిగా ఉన్నాము అన్న వాటిని అన్నిటిని నుంచి కూడా మనము దూరులయ్యి సుఖము దుఃఖము అనే ద్వంద్వాల నుంచి విడిపడి భ్రాంతిలో నుండి బయటపడి ఈ విధంగా అన్నింటి నుంచి విముక్తులయ్యి ఎవరైతే ఆ దేవాది దేవునికి శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళు నా యొక్క శాశ్వత రాజ్యాన్ని పొందుతారు. ఇది చూడండి, రిపీటెడ్గా ఇదే వస్తుంది మనకి. అంటే ఏమి, మనం ఈ జన్మను సార్థకత చేసుకోవాలి అంటే భగవంతునికి సరెండర్ అవ్వాలి అన్న ఆ ఒక్క విషయమే మనకి ఈ విధంగా భగవంతుని యొక్క విషయంగా తెలియజేస్తూ భగవంతుడు అర్జునునికి చెప్తూ ఉన్నారు. ఓకే. ఇక ఇలాగ చెయ్యాలి అంటే ఏమి, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందాలి, సముపార్జన చెయ్యాలి. అలాంటి జ్ఞానాన్ని పొందినప్పుడే ఏమవుతుంది, ప్రతి కర్మలకు నేనే ప్రభువుని, నేనే యజమానిని, నేను లేకపోతే ఈ ఇల్లు గడవదు, నేనే నేనే అని అనుకుంటాం చూడండి. ఆ భ్రమ నుంచి తొలగిపోతాము అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు. అప్పుడు ఆ భ్రమ నుండి తొలగినప్పుడు ఏమవుతుంది, మనకి భగవంతుడే యజమాని, మనము సేవకులము, ఆయన నుండి వచ్చిన మనము ఆయన యొక్క జీవాంశలము అని ఆ యొక్క జ్ఞానాన్ని మనము పొందుతాము. కానీ ఈ జ్ఞానం అనేది ఎవ్వరికి వాళ్ళు తెలుసుకునే విధం కాదు. ఒక ప్రామాణిక ఆచార్యుని ద్వారానే ఈ జ్ఞాన సముపార్జన అనేది మనము పొందగలుగుతాము. ఇక ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడే యథాతథంగా మనము అవగాహన అనే ఆ దృక్పథానికి మనము వచ్చి పూర్తిగా పరిపూర్ణులము అవుతాము. కాబట్టి ఆ జ్ఞాన సముపార్జన అనేది ముఖ్యమైనది. రెండవది భగవంతునికి శరణాగతి పొందడం, అది కూడా చాలా ముఖ్యమైన విషయము. ఇక భగవంతుడు తెలియచేస్తూ ఆ విధంగా ఎవరైతే
ఇవన్నీ తెలుసుకొని నా దివ్యధామానికి చేరుకుంటారో, ఆ దివ్యధామం ఎలా ఉంటది? ఎలాగుంటదంటే, సూర్యుని చేత గాని మనము గత అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. అదే నేను చెప్పడము రిపీటెడ్‌గా భగవంతుడు మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు అంటే, ఒక అధ్యాయంలో చదివినప్పుడు మళ్ళీ ఇంకొక అధ్యాయానికి వెళ్ళేసరికి మర్చిపోతాము. మళ్ళీ ఇంకొక అధ్యాయంలో కూడా అదే విషయాలు గుర్తు చేసినప్పుడు, మళ్ళీ మనకి మన హృదయంలో అది గుర్తుండిపోతది. భగవంతుడు అందుకే గత అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. నా యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క ధామంలో సూర్యుని కాంతి గాని, చంద్రుని కాంతి గాని, నక్షత్రాల కాంతి గాని వాటి చేత ప్రకాశించబడదు. స్వయం ప్రకాశం అక్కడ భగవంతుని యొక్క ఆ దివ్య ధామం. అందుకే మనకి బ్రహ్మ సంహితలో కూడా తెలుసుకొని ఉన్నాము. ఆ గోలోక ధామం ఎలాగా ఉంటుంది అంటే స్వయం ప్రకాశితమై మణులు, రత్నాలు, మాణిక్యాలతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క మందిరాలు అక్కడ ఉన్నవన్నీ. కాబట్టి స్వయంగా అవి ప్రకాశిస్తూ అందరికీ కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. మనం సూర్యుడిని, చంద్రుడినో అలాగ వారి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ యొక్క లోకాలకి చేరుకుంటే. అందుకే అది శాశ్వత లోకం అని చెప్తారు. కాబట్టే అక్కడికి కానీ మనము భగవంతుడు చెప్పిన విధంగా ఈ యొక్క జ్ఞానం ఇప్పటి వరకు ఒక రావి చెట్టుని ఉపయోగించి భగవంతుడు చెప్పారు కదా! ఉపమానంగా. ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకొని గురువుల ఆధ్వర్యంలో మనము సముపార్జన చేసి భగవంతుని ఎప్పుడైతే మనం పొందుతామో తిరిగి ఇలాంటి దివ్యలోకం నుంచి తిరిగి రానే రాము. ఎందుకు? మళ్ళీ రావాలని కూడా కోరుకోకూడదు. ఈ భౌతిక జగత్తనేది అంధకారమైనది. చీకటిమయం. కాకపోతే మనము మంచిగా భగవంతుని నుంచి ఇక్కడికి వస్తే కూడా కొద్దిగా అహంకార బుద్ధితో భగవంతునికి మనము స్వేచ్ఛను కావాలి అని కోరుకొని ఇక్కడికి వస్తే కూడా ఈ యొక్క అన్నిటితో మనము మిళితమైపోయాము. గుణాలు, ఇంద్రియాలు వీటితో అంతా మాయ చేత కప్పబడి ఇలాగ అవ్వడం వలన ఏమవుతుంది? మన జీవితము అంధకార బంధురంగానే ఉన్నది. కాబట్టే మనకి ఎటు ఏం చెయ్యాలి? ఎలాగా? ఏమి తెలియని పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. మనకి ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని మన హృదయంలో భగవంతుడు వెలిగిస్తూ ఉన్నాడు కదా! మనల్ని ఉత్తేజం చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం మేల్కోవాలి. మేల్కొని భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో మనము ఆయనకు భక్తి యోగంతో కనెక్ట్ అయ్యి మంచి మార్గాన్ని ఏర్పరచుకోవాలి. మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ రావాలి, రావాలి అని కోరుకోకూడదు అని ఇక్కడ కూడా ఇదవుతుంది. ఇంకా 7వ శ్లోకాలో చెప్తూ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మనం ఈ షష్టేంద్రియాల గురించి కూడా ఇది వరకు అధ్యాయాల్లో కూడా తెలుసుకున్నాం. ఏమిటి షష్టేంద్రియాలు? 5 పంచేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, తర్వాత నోరు, చర్మము 5. దానితో పాటు మనస్సు అనేది ఒకటి యాడ్ అయినప్పుడు షష్టేంద్రియాలు అని అంటారు. ఈ యొక్క జీవులందరూ కూడా నా నుండి శాశ్వత ఇదిగా ఇక్కడికి వచ్చి చేరారు. కానీ ఈ యొక్క బద్ధ జీవితంలో బందీలైపోయి ఈ షష్టేంద్రియాలు అనే ఈ ఇంద్రియాలతో మిళితం అవ్వడం వలన వాళ్ళు తీవ్ర సంఘర్షణకు గురి అవుతున్నారు. అంటే భగవంతుడు అర్జునునికి వివరిస్తున్నాడు. ఈ యొక్క మనస్సు అనేది ఉన్నది చూడండి. ఇది చాలా ఒక మనల్ని అధోగతి పాలు చేసేటువంటి సాధనం లాంటిది. మనం ఇదివరకే తెలుసుకున్నాం. మనం మంచి మనసుతో ఇదిగా ఉంటే మంచి విషయాలతో నడుస్తూ ఉంటే ఇది మనకి స్నేహితుల్లాగా ఉంటది. లేకపోతే శత్రువులాగా తయారవుతది. హ్మ్. ఈ మనస్సు అనేది కాబట్టి ఆ మనస్సుని మనము మన ఆధీనంలో ఉంచుకునే విధంగా నిత్యము సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది ఈ మనస్సు అనేది సత్వగుణంలో ఉన్నిందనుకోండి. అప్పుడేమవుతుంది? మనము హ్యాపీగా ఉంటాము. హ్మ్. చాలా కార్యాలు చేసేవన్నీ కూడా
యోగ్యకరమైనవిగా చేస్తాము. ఎప్పుడు సత్వగుణంలో ఉన్నప్పుడు. అదే మనసు రజోగుణంలో ఉన్నది అనుకోండి, మనము కోరికల మీద అలాగే దానికి అడిక్ట్ అయిపోయి, మనసు చెప్పిన విధంగా, ఆ విధంగా పూర్తిగా కూడా ఇదవుతూ మనము ఆ పరిస్థితిలో ఏమవుతాము, ఒక ఒక విషయాన్ని కోరుకుంటాము, అది జరగలేదు, కోపమొస్తది, మళ్ళీ దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి ఈ మనసు రజోగుణంలో ఉన్నప్పుడు దుఃఖంతో పూర్తవుతది. ఇదే మనసు తమో గుణంతో యాడ్ అయిందనుకోండి. తమో గుణం అంటేనే ఏమి? బుద్ధిహీనత కదా! సోమరితనము, బుద్ధిహీనత. ఇలాగ అయినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క గుణం వలన జంతుభావ ప్రదర్శిస్తాం. జంతువుల్లాగానే మనము ఆ భావంతో ఉంటామనమాట. చూడండి, ఒకే ఒక మనసే ఈ 3 గుణాలతో అది మిళితమైనప్పుడు ఒక్కొక్క భావ ప్రకటనను మనకు తెలియచేస్తుంది. మరి మనకి అలాంటప్పుడు మనము ఈ మనస్సుని మనం బాగా చక్కగా కంట్రోల్ చేస్తూ భగవంతుని మీద ధ్యానంలో ఉంచినప్పుడు మనము ఆ యొక్క మంచి కర్మలకు ఇదవుతుంది. అంటే నామం జపిస్తూ ఉన్నప్పుడు కూడా మన మనసు అటు ఇటు వెళ్ళినప్పుడు కూడా దానిని తీసుకొని వచ్చి మనల్ని మన హృదయంలో బంధించే విధంగా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానం చేయాలి. అలాగ చేసినప్పుడు ఆ మనసు మనం చెప్పిన విధంగా అది ఇదవుతుంది. కానీ దానికి చాలా సాధన ముఖ్యం. ఓకే. అభ్యాసము అంటాం కదా! అది చాలా ముఖ్యమైనది. ఇక భగవంతుడు ఇంకా వివరిస్తూ వాయువు, గాలి ఎలాగా గంధము అంటే వాసనను మోసుకొచ్చి వదులుతది కదా! ఇప్పుడు మన ఇంట్లోనే ఒక రోజా చెట్టు ఉందనుకోండి. దాని దగ్గరికి వెళ్లి మనం నిలబడ్డామనుకోండి, వెంటనే గాలి వీచితే ఆ యొక్క పుష్పం యొక్క ఆ యొక్క సువాసనని మనకి అందిస్తది కదా! ఆ విధంగా ఎలాగ ఇదవుతుందో, హ్మ్. ఆ విధంగానే ఈ జీవుడున్నాడు కదా! ఈ జీవుడు ఈ భౌతిక బద్ధ జీవితంతో సంపర్కమయ్యి, ఆ భావ సంపర్కాలున్నాయి కదా! పూర్తిగా హ్మ్. ఆ వాటిని అలాగే మోసుకొని ఇంకొక దేహానికి వెళ్ళి చేరేంత వరకు మోసుకొని వెళ్తది. అంటే చేసుకున్నటువంటి ఆ విషయాలన్నింటిని కూడా అలాగే మోసుకొని వెళ్తది. అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ దేహం అంటాము. దేహం ఎప్పుడైతే మరణిస్తుందో, ఈ యొక్క ఆత్మ సూక్ష్మ రూపంలో మనస్సు, బుద్ధి, అహంకారం అనే దాన్ని మోసుకొని వెళ్ళి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తది. ఇంకా అక్కడ ప్రవేశించి ఆ దేహము నాశనమైనప్పుడు మళ్ళీ ఇంకొక దేహానికి అదే మనసు, బుద్ధి, అహంకారం అనే ఆ యొక్క విషయాలు అవే భావ సంపర్కం. దానితో పాటు వెళ్ళి చేస్తది. అది ఏ విధంగా? గాలి ఎలాగ మనకి ఆ సుగంధాన్ని తీసుకొచ్చి మన వద్దకు వదులుతాదో, ఆ విధంగా ఈ సూక్ష్మమైనటువంటి ఆత్మ కూడా వీటిని అలాగే మోసుకొని వెళ్ళి ఇంకొక దేహాన్ని పొందుతూ అలాగా ఇది చేస్తది. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది? ఆ జీవుడి యొక్క కర్మ ఫలాల మీదే అది ఆధారపడి ఉంటుంది. జీవుడు చేసుకునే విషయాలను బట్టే. అలాగా ఉండడం వల్లే ఆ మార్పులు, చేర్పులు అయ్యి దేహమేమో సమాప్తి అయిపోతది. అంతటితో ముగిసిపోతది. కానీ ఈ ఆత్మ వాటినన్నింటిని మోసుకొని ఆ విధంగా వెళ్తూ అది పొందినటువంటి ఆ యొక్క పుణ్య ఫలితాలో లేకపోతే చెడు ఫలితాలో వాటి వలన భౌతిక ప్రకృతి ఇచ్చినటువంటి ఆ దేహాల్ని పొందుతూ భగవంతుని యొక్క బీజ ప్రధానంగా ఉండి ఆ యొక్క దేహం పొందుతూ అలాగా కష్టాలకి, సుఖాలకు లోనయ్యి అలాగే సాగుతూ ఉంటది. మరి అందుకే ఇలాంటి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం అని మళ్ళీ జన్మలు పొందాలి, పొందాలి అని కోరుకోకుండా మనకి భగవంతుడు చెప్పారు కదా! ఆ మరణ సమయంలో ఎలాంటి భావనను పొందితే అలాంటి దీనిని పొందుతారు అని చెప్పినప్పుడు మనం ఎందుకు చక్కగా భగవంతుణ్ణి సేవిస్తూ, భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ, భగవంతుని జన్మ కర్మలను గురించి తెలుసుకుంటూ దివ్యమైనటువంటి విషయాలను అలాంటి మార్గంలో వెళ్ళి ఇలాంటి కష్టాలు పడకుండా మనము మన
ఆత్మను తృప్తిగా ఉంచుకునే విధంగా మనము దానిని మలుచుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. ఇంకా 14వ శ్లోకంలో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? ప్రాణుల దేహంలో ఉండేటువంటి జఠరాగ్నిని నేనే. జఠరాగ్ని అంటే మన ఉదరంలో ఉండేటువంటి అగ్ని. హ్మ్. అది ఆ అగ్నిని ప్రాణాపాన వాయువుతో కూడి నేను 4 రకాలైన ఆహార పదార్థాలన్నింటిని కూడా జీర్ణం చేసేదానికి తోడ్పడుతున్నాను. అంటే ఇక్కడ చూడండి, మనం తిన్న ఆహారం కూడా మనకి స్వతంత్రంగా మనం జీర్ణం చేసుకోవడానికి లేదు. భగవంతుడి యొక్క ఆ యొక్క తోడ్పాటు ఉండడం బట్టే మనము ఆహారాన్ని కూడా జీర్ణం చేసుకుంటున్నాము. మరి అలాంటప్పుడు మనం ఎలాగా ఈ శరీరానికి నేనే అధిపతిని, అన్నిటికి నేనే, ఈ ఇంటికి యజమానిని నేనే, లేకపోతే ఇదంతా నాదే, ఆ భావ విషయాలు ఎలాగా మనకి కలుగుతాయి? తిన్న ఆహారమే మనకి జీర్ణం చేసుకోవడానికి మనకి శక్తి లేదు. భగవంతుడు తోడ్పడలేకపోతే అదే చూడండి, 2 రోజులు మనకి ఇది ఏం చెప్తారు? ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన విధంగా మన ఉదరంలో ఈ యొక్క జఠరాగ్ని అనేది ఉన్నది. పంచభూతాలంటాము. ఏమిటి? భూమి. భూమి అనేదే మనము మానవ స్థితి. మనమున్నటువంటి ఇది. అదే ఆకాశము. ఆకాశమే మనలో ఉండే ప్రాణవాయువు, చైతన్యం. ఇక నీరు, జలము. జలమనేది మన శరీరంలో ఉండే నీటి శాతము ఉన్నది కదా! అదే విధంగా అగ్ని. అగ్ని అనేదే మన ఉదరంలో ఉన్నది. ఇక వాయువు మన శ్వాస, తీసుకునేటువంటి శ్వాస. ఇన్ని పంచభూతాలతో ఏర్పడినటువంటిదే ఈ శరీరము. ఇదంతా కూడా భగవంతుని యొక్క విషయమే కదా! మరి ఇలాంటప్పుడు ఆ జఠరాగ్ని కానీ మనలో అది పని చేయలేదనుకో, 2 రోజులైతే మనకు ఆకలి అవ్వకపోతే ఏం చేస్తాము? వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అయ్యో! ఆకలి కాలేదు నాకు అనేసి మనము వెళ్తాం కదా! ఆ జఠరాగ్నికి కూడా భగవంతుడి యొక్క తోడ్పాటే. అందువల్లనే మనం తినేటువంటి 4 రకాలైన ఆహార పదార్థాలన్నింటికి కూడా భగవంతుడే తోడ్పాటై ఉండి వాటిని జీర్ణం చేయడానికి సహాయపడుతున్నాడు. ఏమిటి ఆ 4 ఆహార పదార్థాలు అంటే, ఒకటి ద్రవ్య రూపంలో ఉంటాయి. జ్యూసెస్ తాగుతాం కదా! అవి. ఘన పదార్థాలు ఈ చపాతీలు, హార్డ్‌గా మనం చేసుకొని వంటలు చేసుకొని తింటాం కదా! అలాంటివన్నీ ఘన పదార్థాలుగా ఉంటాయి. ఇంకొక ఇవి ఏమి లిక్విడ్ అంటే తేనె అలాంటి వాటి మీద, అలాంటివన్నీ కూడా మనము నాలుక మీద ఉంచుకొని దాన్ని అలాగ చప్పరించే విధంగా తీసుకుంటాం లిక్విడ్ అని. నాకడం అంటారు కదా! అది. అలాగా తేనె అలాంటి వస్తువులను చేస్తాం. అది అది. ఇంకొకటి పీలుస్తూ అంటే అలాగే ఆ యొక్క సారాన్ని అనుభవిస్తూ, ఇప్పుడు చెరకు ఉందనుకోండి, మనం దాన్ని కట్ చేసి పిప్పిలాగా అంటే బాగా అది నమిలి తిని వాటి పిప్పిని బయట పడేస్తాం కదా! అలాంటి కొన్ని వస్తువులుంటాయి. ఇలాగా ఇలాంటి 4 రకాలైన వస్తువులన్నింటిని కూడా ఆ ఉదరంలోకి చేరగానే దానికి నా తోడ్పాటు వల్లనే ఆ యొక్క జఠరాగ్ని రగిలి అది జీర్ణమయ్యి శక్తిని అన్ని అంగాలకంతా దేహానికి పంపించడానికి వీలవుతుంది అని ఆ యొక్క సూక్ష్మమైన విషయం. ఇంతవరకు మనం ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? ఏదో మనం మనిషిగా పుట్టాము, ఆకలి అవుతుంది, వంట చేసుకుంటున్నాము, తినేస్తున్నాము. కానీ ఆ తినిన తర్వాత ఇంత విషయం ఉన్నది అని మనము ఇప్పుడు భగవద్గీత చదవడం వల్ల తెలుసుకున్నాం. కాబట్టి ఆ జఠరాగ్నికి కూడా నేనే కారణం అంటూ అర్జునుడికి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇంకా ఇది ముఖ్యమైన శ్లోక 15.15 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞాన ఆపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేహ చాహం. ఇది భగవంతుడు ప్రతిసారి అర్జునుని చెప్పే విషయం ఏమిటి అంటే, నేను అందరి హృదయంలో పరమాత్మనై ఉన్నాను. నా నుండే స్మృతి అంటే జ్ఞాపక శక్తి, అదే విధంగా జ్ఞానము, మనం నాలెడ్జ్ అది కూడా జ్ఞాపక శక్తి, జ్ఞానము
మళ్ళీ మరచిపోయే శక్తిని కూడా, మరపు అంటాం కదా, అలాంటి శక్తి అంతా కూడా నా వల్లనే జరుగుతున్నది. ఇంకా ఏమి, నేనే వేదాంతకర్తను, వేదాలన్నింటినీ ఎరిగిన వాడిని నేనే అంటూ భగవంతుడు ఇక్కడ వివరము ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ యొక్క భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మగా నిలిచి సాక్షిగా ఉండడం వల్లనే మన చైతన్యము, మన దేహంలో ఉండే ఆ జీవుడు కనీసము అందరు కాకపోయినా కొంతమంది అయినా కానీ ఆ భగవంతుణ్ణి, పరతత్వాన్ని తెలుసుకొని ఆ స్థితిలో ఉన్నారు. భగవంతుడు చెప్తున్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాను. కానీ ఎంతమంది ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు కదా! అలాగా ఎవరికైతే ఆ ప్రాప్తం ఉందో, మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని మంచి దారిలో వెళ్తారు. ఇక్కడ మంచి దారి అన్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది సత్సంగమే కదా! అలాంటి సత్సంగంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆ యొక్క భగవంతుని గురించిన ఆ యొక్క పరతత్వాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ తెలుసుకోగలుగుతారు. అందులో మళ్ళీ ఇంకొక విషయంగా శ్రవణం కూడా తీసుకోవాలి కదా! శ్రవణం చేస్తే కూడా మనకి ఎవరో చెప్పి కూడా మనం ఎంతో మంది ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా. ఇక వేదాలకంతా కూడా ఆయనే కర్త. ఆ బ్రహ్మ ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణు నుంచి ఆ కమలంలో ఉద్భవించిన తర్వాత లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు ఆయనకి దిక్కు తోచలేదు. అంత ప్రళయంలా అదే నీటితో నిండి ఉంది, జలంతో. ఎక్కడికి వెళ్ళాలి? ఏమీ తెలియలేని సమయంలో ఆ తామరతూడు నుంచి ఆయన బయటకొచ్చారు కదా! పద్మం ప్లేస్‌కి. మళ్ళీ అదే తామరతూడులోకి వెళ్ళిపోయారు. ఇక్కడేమైనా దొరుకుతదా మనకి? ఏమైనా జ్ఞానం తెలుస్తదా అని? లేకపోతే వెలుతురు కనిపిస్తదా? ప్రకాశంగా కానీ ఏం లేదు. ఆ తామరతూడే 14 లోకాలు. అధోలోకం, ఊర్ధ్వలోకం, మధ్యలోకం అని ఉన్నాయి కదా! అలాంటి అన్ని లోకాలను తిరిగి వచ్చేసారు. కానీ ఆయనకు ఏమీ కనిపించలేదు. ఒక ప్రకాశమైన వస్తువు కానీ, విషయం కానీ ఏమీ కనిపించలేదు. తరువాత ఆయనకి ఒక శబ్దం మాత్రం వినిపించింది. తపః, తపః అని. అంటే తపస్సు చెయ్యి అని. అప్పుడు బ్రహ్మ ఆ యొక్క తామర పుష్పం మీద కూర్చొని 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాతనే భగవంతుడు ఆయనకు జ్ఞానోదయం చేశారు. వేదాల గురించి పూర్తిగా ఆ యొక్క సారమంతా కూడా బ్రహ్మకు మొదట తెలియచేశారు. తెలియచేసి మళ్ళీ సృష్టికర్తగా నీవు ప్రారంభం చెయ్యి అని కూడా ఆజ్ఞనివ్వడం జరిగింది. ఆ విధంగా ఈ వేదాలకంతా కర్తగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ మూలంగానే మనము అంత జ్ఞానం ఇప్పుడు మనము తెలుసుకునేటువంటి ఆ జ్ఞానము కూడా అలాగా పరంపరగా మనము తెలుసుకుంటూ ఇదవుతుంది. హరే కృష్ణ మాతాజీ, ఎవరో మ్యూట్కి రావాలి దయచేసి, ప్లీజ్ మ్యూట్కి రండి దయచేసి. ఆ విధంగా వేదాంతకర్త అన్నప్పుడు ఆ విషయము తెలుసుకుంటున్నాం. ఇక గుర్తుకు రావడం కానీ, లేకపోతే జ్ఞానాన్ని కానీ, మరచిపోవడం కానీ, ఇవన్నీ కూడా భగవంతుడి విషయమే. అది ఎంత మంచి విషయం. ఇప్పుడు ఒక విషయాన్ని మనము ఏదో ఒక కారణంగా మనము బాధపడుతున్నాము అనుకోండి. ఆ విషయము మనము మర్చిపోలేదనుకోండి. ఇక జీవిత కాలము దాన్ని అలాగే గుర్తుపెట్టుకొని ఈ విధంగా జరిగింది అని బాధపడుతూ ఉంటాం. హరే కృష్ణ మాతాజీ, ఎవరో మ్యూట్‌కి రావాలి దయచేసి మ్యూట్‌కి రండి ప్లీజ్. అలాగే ఉన్నప్పుడు మ్యూట్‌కి రండి మాతాజీ. అలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి ఆ మరుపు అనేది ఇది లేనప్పుడు ఏమవుతుంది? అలాగే గుర్తుండిపెట్టుకొని బాధపడుతూనే ఉంటాము జీవిత కాలము కదా! ఇక ఇదవుతూనే ఉంటాం. అలాగ మరుపు ఉండడం వల్ల ఏమవుతుంది? మనము మర్చిపోతాం. ఓకే.
ఆ గుర్తుకి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక మనము మర్చిపోలేము. దాన్ని అలాగే గుర్తుపెట్టుకుంటా జీవితకాలం కష్టపడతాం. కాబట్టి అలాంటి మరుపును కూడా నేనే ఇస్తాను అర్జున అంటూ చెప్తున్నారు. ఇంకా జ్ఞాపక శక్తి కొంతమందికి చాలా టాలెంటెడ్‌గా ఉంటారు కదా! అలాంటి దాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే. అని ఈ జ్ఞానం కానీ, మర్చిపోవడం అన్నీ కూడా నేనే అంటూ అక్కడ వివరాన్ని తెలియచేస్తున్నారనమాట. ఇక మళ్ళీ భగవంతుడు 16వ శ్లోకాల్లో చెప్తూ, ఈ నశ్వరమైనటువంటివి, అనశ్వరమైనటువంటి జీవులు 2 రకాలుగా హ్మ్, ఈ యొక్క భౌతిక జగత్తు ఇదవుతూ ఉంటాయి. ప్రతి జీవియు నశ్వరం కాగా, ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరం అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ భౌతిక జగత్తు గురించి, ఆధ్యాత్మిక జగత్తు గురించి భగవంతుడు వివరణ ఇస్తూ, ఎప్పుడైతే ఈ భౌతిక జీవితంలో బద్ధజీవులుగా మనము పుట్టి ఉంటామో, ఇక్కడ ఏముంది దేహము నశ్వరం అయిపోతది కదా! ఆత్మనే అది ఇంకొక దీనికి ఇదవుతది కదా! అదే మనము ఆధ్యాత్మిక దేహంతో భగవంతుని వద్దకు చేరుకున్నప్పుడు ఏమవుతుంది అది శాశ్వతము. అనశ్వరంగా మిగిలిపోతాము. మళ్ళీ మనకి జన్మ అట్లాగా ఉండదు. కాబట్టే ఇలాంటి 2 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. హ్మ్. అవే శాశ్వతము, అశాశ్వతము. అందుకే భగవంతుడు ప్రతిసారి చెప్పేది ఏది శాశ్వతము, ఏది అశాశ్వతమైన విషయము అని తెలుసుకొని, ఆ యొక్క వ్యత్యాసం తెలుసుకున్నప్పుడే మనం పరిపూర్ణులవుతాము. చాలా మందికి ఈ వ్యత్యాసం తెలుసుకోకుండా ఏమవుతుంది, దేహానికే ముఖ్యత్వం ఇస్తారు. ఆ దేహంలో ఉండే ఆత్మకు పట్టించుకోరు. కాబట్టి ఏమో కానీ ఆత్మనే శాశ్వతమైనది. అది మళ్ళీ కూడా ఇంకొక దేహాన్ని వెతుక్కొని వెళ్ళి మళ్ళీ జన్మించే దీన్ని కలిగి ఉంటది. దేహం ఏముంది, మనం దేహమే గొప్పదనుకొని దేహానికి ఇవ్వడం వల్ల అది మట్టిలో కలిసిపోయే విషయంగా ఇదవుతుంది. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక దేహాన్ని మనం పొందాలి అంటే దానికి అంతటి భగవంతుని యొక్క భక్తియుత సేవ వాటినంతా చేస్తూ ఆ విషయాన్ని మనము పొందాలి. అందుకే ఇక్కడ ఇలాంటి 2 రకాలైనటువంటి జీవుల విషయాన్ని తెలుసుకో అర్జున అంటూ భగవంతుడు ఇక్కడ చెప్పడము. ఇంకా ఈ 2 విషయాలే కాదు, ఈ యొక్క 3 లోకాలు ఉన్నాయి కదా! త్రిలోకాలు అంటారు. అలాంటి ఆ లోకాల్లో అంతా కూడా ప్రవేశించి, నేనే వారికందరికి కూడా పోషకుడిగా ఉన్నాను. అందరికీ పోషకుడిగా నేనే ఉన్నాను. పరమాత్మగా ఉన్నాను. ఉత్తమ పురుషుడిగా ఉన్నాను. అందుకే ఇది పురుషోత్తమ యోగం. పురుషోత్తమ అంటే ఏమి? అన్ని యొక్క భౌతిక పరిస్థితుల్లో ఉండే త్రిగుణాలకంతటికి కూడా అతీతుడైనటువంటి వాడు పురుషోత్తముడు. తర్వాత ఇంకా ఏమి ఆ యొక్క శ్రేష్ఠుడు, పరమ శ్రేష్ఠుడిగా ఉంటూ ఆ యొక్క ఆయన సాధారణంగా మానవ రూపంలో ఉంటే కూడా వీటి విషయాలకంతా కూడా అతీతుడుగా ఉండి ఆధ్యాత్మికమైన దివ్య రూపంతో ఆయన ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి వాడు కదా! మానవులకి సమంగా కాదు. అందుకే ఆయన పురుషులలో ఉత్తముడైనటువంటి వాడు. ఉత్కృష్టుడైనటువంటి వాడు కాబట్టే పురుషోత్తమ అని ఆ యొక్క అర్థంతో మనము చెప్తాము. ఉత్తముడు అంటే ఏమి? ఇక ఆయనకు మించిన వాళ్ళు లేరు. ఆయనకి సమంగా ఉండేవాళ్ళు కూడా లేరు. అందుకే ఆయనకు పురుషోత్తమ అనే అది. ఇక మనము గుణరీత్యా ఆయనతో ఏకత్వము అని తెలుసుకున్నాం. గుణంలో భగవంతునిలాగా మనం ఉండవచ్చు. పరిమాణ రీత్యా, శక్తి రీత్యా ఆయనకు మనం భిన్నంగానే ఉన్నాము. కాబట్టి ఈ లోకాల్లో ఉండే అందరికీ కూడా నేను పోషకుడయి ఇదిగా ఉన్నాను అంటూ ఇక్కడ తెలియచేస్తున్నారు భగవంతుడు. ఓకే. 19వ శ్లోకాలు यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां సర్వభావేన భారత. ఓ భారత, ఇక్కడ పురుషోత్తముగానే ఎవరైతే నన్ను పురుషోత్తముడు, భగవంతుడు, ఉత్తముడు అని
ఆ జ్ఞానంతో ఇంతవరకు జ్ఞానాన్ని వివరించాను కదా! అలాంటి జ్ఞానంతో ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు చివర ఏం చెప్పాలి భగవంతుడు? భక్తియుత సేవ కాడికి రావాలి కదా! అలాంటి వాళ్ళు భక్తియుత సేవ చేస్తూ పరిపూర్ణులవుతారు అని ఇక్కడ చెప్పడము జరిగింది. అలాగ పరిపూర్ణులవ్వాలి అంటే మనము యాజ్ ఇట్ ఈస్‌గా తెలుసుకోవాల్సింది మనకి ఆ పరిపూర్ణత్వాన్ని పొందడానికి మనమే చేయలేము పరిపూర్ణం. కాబట్టి ఒక ప్రామాణిక ఆచార్యులు, గురువులు మనకి తోడు ఉండాలి. వారిచ్చినటువంటి ఆ జ్ఞానంతోనే పరిపూర్ణత్వాన్ని పొందుతాము. ఇంకా ఈ వేద జ్ఞానము వీటినంతా వేదాల గురించి వాటినంతా కూడా మనము తెలుసుకోవాలి. ఏ విషయాలు భగవంతుడు అందులో తెలియచేసి ఉన్నారు. ఆ వేదాల ప్రకారం మనము ఏమి వాటిని నిర్దేశపూర్వకంగా తెలుసుకోవాలి. ఏమి చేయకూడదు, ఏమి చేయవచ్చు అనే ఆ విషయాలనంతా కూడా తెలుసుకోవచ్చు. హ్మ్. ఇక ఈ యొక్క ఈ విధానంలో మనము రావాలి అంటే, మనము ఆ చైతన్యాన్ని కలిగి ఉండాలి. మనము చైతన్యంతో ఉండాలి. ఇతరులకు ఆ చైతన్యాన్ని తీసుకురావాలి. ఆ విధంగా తీసుకొనొచ్చి ఇంత పరిజ్ఞానం తెలుసుకున్నాం గాబట్టి, ఆ భగవంతుడే ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుడు ఆయనకి మనము సేవించడం వల్ల మనలో ఉండే ఆ పాపపు విషయాలన్నింటినీ కూడా తొలగించుకొని ముక్తులను పొంది మనము భగవంతుడు చెప్పారు కదా ఆధ్యాత్మికమైనటువంటి శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉన్నది అక్కడికి వస్తే మళ్ళీ మీరు తిరిగి వెళ్ళరు అని పలుమార్లు భగవంతుడు వివరిస్తూ ఉన్నారు కదా ఆ యొక్క లోకానికి మనము చేరుకోవచ్చు. దీన్నంతా చెయ్యాలి అంటే సాధన చేయడము ఒకటి, శ్రవణం చేయడం అనేది కూడా ఒక విషయమే. ఇక చివర శ్లోకంగా ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఖ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. అర్జునుడిని చూస్తూ భగవంతుడు చెప్తున్నారు ఓ పాపరహితుడైనటువంటి ఓ భరతవంశీయుడా అంటే ఎప్పుడైతే అర్జునుడు భగవంతుని తోడుగా ఆ సాన్నిధ్యంలో ఉండడం వల్ల పాపకర్మలు అని చేయడానికి అక్కడ ప్రసక్తే లేదు. నేరుగా సాన్నిధ్యంతో ఉన్నారు కదా కాబట్టి పాపరహితుడా ఓ భరతవంశీయుడా అంటూ ఈ యొక్క వేదమందలి ఈ యొక్క అత్యంత రహస్యమైనటువంటి విషయాన్నంతా కూడా నీకు ఎలాగా జ్ఞానపూర్వకంగా ఒక రావి చెట్టుని ఉపమానంగా ఉంచి జ్ఞానాన్ని చెప్పారు కదా ఈ విధంగా పూర్తిగా నీకు తెలియజేశాను. దీనిని అవగాహన చేసుకున్నటువంటి బుద్ధిమంతుడు మళ్ళీ భగవంతుడు ఉపయోగించారు బుద్ధిమంతుడు ఇలాగ ప్రతి అధ్యాయంలో బుద్ధిమంతుడైనటువంటి వాడే నన్ను అవగాహన చేసుకోగలుగుతాడు బుద్ధిమంతుడైనటువంటి వాడే పరిపూర్ణత్వాన్ని పొందుతాడు అంటే అక్కడేమి ఆ బుద్ధి లేదు అంటే మనము జంతువుతో సమము అని మనమే అర్థం చేసుకోవాలి అక్కడ భగవంతుడు చెప్పాల్సిన అవసరమే లేదు బుద్ధిహీనతతో ఉన్నామంటే జంతువుకి మనకి ఎలాంటి వ్యత్యాసమే లేదు అది జీవించి మరణిస్తుంది మనము అలాగే జీవించి మన జీవితాన్ని ఇది పరిపూర్ణం చేసుకోకుండా వెళ్ళిపోతాము అది కాబట్టి బుద్ధిమంతుడు కాగలడు ఇలాగా అయిన బుద్ధిమంతుడు పరిపూర్ణతను విజయాన్ని సాధిస్తాడు అంటే ఇక్కడ తెలియచేస్తూ ఇక్కడ ఒక ఉపమానంతో చెప్తున్నారు ఏమిటి అంటే సూర్యుడున్నాడు కదా సూర్యుడు ఏ విధంగా అంధకారాన్ని పోగొట్టి తన యొక్క కాంతితో ప్రజ్వలింపజేసి అందరికీ కూడా ఆ యొక్క కాంతిని ఇస్తున్నాడు అంటే అక్కడ అంధకారాన్ని పోగొట్టేది ఆయన ఆ యొక్క చీకటిని పోగొట్టి వెలుగుని నింపుతూ ఉన్నాడు సూర్యుడు కదా అదే విధంగా భగవంతుడు కూడా అందరి హృదయాలలో పరమాత్మగా ఉండి ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళో చెడు వాళ్ళో ఎలాంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే కూడా వాళ్ళ హృదయంలో ఉండి వాళ్ళకి మేల్కొల్పుతూ వాళ్ళ అజ్ఞానం అనే చీకటిని తొలగించేసి జ్ఞానం అనే జ్యోతితో జ్యోతి అంటే జ్ఞానము విషయాన్ని
మనకు భగవంతుడు ఇస్తున్నాడు. అంటే అంధకారంని పోగొట్టే విధంగా సూర్యుడు ఉంటే, మన హృదయంలో భగవంతుడు మన యొక్క కల్మషాలను, పాపాల్ని వాటిని అంతా కూడా పోగొట్టే విధంగా మనల్ని ఉత్తేజం చేస్తూ భగవంతుడు ఉన్నాడు. ఇంకా సూర్యుడు లేకపోతే ఇంకా అంధకారమే ప్రపంచమంతా. అదే విధంగా భగవంతుడు కూడా మనతో సాన్నిధ్యం లేకుండా మన హృదయంలో ఒక మిత్రుడిగా, సాక్షిగా లేదనుకోండి, ఇంకా కో ఇప్పుడేదో కొన్ని జరుగుతున్నాయి విషయాలు కలియుగంలో. ఇక అప్పుడైతే ప్రతి ఇంట జరిగే విధంగా కూడా అవుతాయన్నమాట. ఆ యొక్క సిచ్యువేషన్ ఆ విధంగా ఇదవుతుంది. కాబట్టి ఆ విధంగా చెప్తూ ఇలాంటి భగవంతుడు ఇంత ఇదిగా మన దగ్గర ఉండడం వలన మనము మన హృదయంలో ఉండే ఆ దౌర్బల్యాన్నంతా కూడా వీడనాడాలి. హృదయ దౌర్బల్యం ఏమిటి? అర్జునుడు కూడా యుద్ధం చేయనని నిరాకరించి కూర్చున్నప్పుడు ఆయన హృదయం అలాగా హృదయ దౌర్బల్యంతో ఇదైపోతున్నది. అంటే మంచేమిటి, చెడేమిటి, సత్యమేమిటి, అసత్యమేమిటి, ఇక్కడ యుద్ధం చెయ్యాలా వద్దా అని ఆ హృదయం అంతా కూడా చంచలంతో నిండిపోయింది. అలాగా మనము హృదయానికి కష్టం మీద కష్టాన్ని ఇది చేసుకుంటూ ఆ యొక్క పరిస్థితుల్ని మనం అవగాహన చేసుకోలేకుండా అలాంటి దౌర్బల్యమైనటువంటి స్థితిలో మనము ఉండకూడదు. అలాగా మన హృదయ దౌర్బల్యం లేకుండా ఉండాలి అంటే భ్రాంతి, మోహము ఇలాంటి గురి అవ్వడమే మన హృదయ దౌర్బల్యం అనేది. అలాంటి వాటికంతా మనము ఉండకూడదు అంటే ఏం చేయాలి? హాయిగా భగవంతుణ్ణి ఆ యొక్క అదే భక్తియుత సేవ చేసుకుంటూ, భక్తి యోగంలో ఉంటూ ఆ నిరంతరము ఆ విషయంలో మనము ఈడుపడినప్పుడు మనకి ఈ యొక్క హృదయ దౌర్బల్యం అనేది జరగదు. అది జరగడానికి కారణం ఏమిటి? మనమే. మనమేమి ప్రకృతి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని నేను యజమాని అని కోరుకుంటున్నాం. అది హృదయానికి ఇచ్చే ఇదే కదా! తర్వాత ఇంకేమి ఈ యొక్క భౌతిక విషయాల మీద అమితమైనటువంటి పరిమితం లేకుండా కోరికలను కోరుకొని అవి తీరకపోగా ఆ యొక్క విషయాలతో మనము హృదయ దౌర్బల్యాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎవరు మనం చేసుకున్న విషయాలే కదా! కాబట్టి ఇలాంటివన్నింటినీ వీడి మనము ఆ భగవంతుణ్ణి అవగాహన చేసుకోవాలి. పరిపూర్ణులు కావడానికి ప్రయత్నించాలి. భగవంతుడు జ్ఞానాన్ని అందరికీ ఒకే విధంగానే ఇస్తున్నాడు. కానీ మనము తీసుకునే విధానంలో మనం తప్పులు చేస్తున్నాం. అపరాధాలు చేస్తున్నాం. ఒక్కరికి నీకు మాత్రమే ఈ జ్ఞానము, నువ్వు మంచిగా రావాలి, నువ్వు నా వద్దకు చేరుకోవాలి అని ప్రత్యేకంగా ఒక్కొక్కరికి చెప్పడం లేదు భగవంతుడు. ఇప్పుడు ఇది చెప్పారంటే కొన్ని లక్షల కోట్ల మంది దీన్ని తెలుసుకోవాలి అనే భగవంతుడు చెప్పారు. అట్లా కాకుండా వేల మందిలో ఒక్కరు ప్రాప్తాన్ని పొందుతున్నారు. అది భగవంతుడు చెప్పేశారు. అందరూ నన్ను అవగాహన చేసుకోలేరు, అనుభూతం చేసుకోలేరు అని. వేలలో ఒక్కరు అంటే లెక్క వేసుకోండి. కొన్ని కోట్ల మంది ఉంటే వందల మందే భగవంతుని గురించి తెలుసుకునే ప్రసక్తి ఇదవుతది. కాబట్టి ఈ హృదయ దౌర్బల్యం నుంచి మనం బయట విముక్తులు అవ్వాలి అంటే భగవంతుణ్ణి నిత్యం ధ్యానం చేస్తూ పరిపూర్ణమైన అవగాహనను తెలుసుకుంటూ మనము శాశ్వతమైనటువంటి ఆ ధామానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఈ యొక్క పురుషోత్తమ యోగంలో భగవంతుడు జ్ఞాన సంబంధమైన విషయాలను ఉపమానాలతో అర్జునునికి తెలియచేయడము జరిగింది. ఓకేనా? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.